ఇప్పటి వరకు కశ్మీర్ వివాదం అంటే భారతదేశపు అధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ గురించే ప్రధానంగా చర్చలు జరిగేవి. అంతర్జాతీయ వేదికలు దీని గురించే మాట్లాడేవి. అందరూ భారతదేశానికి సలహాలు ఇచ్చేవాళ్ళు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొందరు బెదిరింపులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కథ మారింది. కథ మారి ఇప్పుడు పాకిస్తాన్ మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఇనుప గుప్పెట్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో అది ప్రపంచ వార్తల పతాక శీర్షికకెక్కింది. ఈ మార్పు ఎలా వచ్చింది దాని గురించే ఇవాల్టి రాకాలోకంలో చర్చిద్దాం. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. గత నెలన్నరగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజలు రోడ్లెక్కారు, ఉద్యమాలు చేస్తున్నారు. పోలీసుల ఇనుప బూట్లు కానీ, వాళ్ళ యొక్క తూటాలు కానీ, వాళ్ళ యొక్క దమన కాండ కానీ ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజల యొక్క పోరాట పటిమని ఏమాత్రము తగ్గించలేకపోయినాయి. వాస్తవానికి కేవలము ధరల కోసం మొదలైనటువంటి ఈ వేర్పాటువాద ఉద్యమం మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నటువంటి నీరు ముందు మాకు అందాలి, ఆ తర్వాత పంజాబ్కి వెళ్ళాలి. మా దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పాదనలు ముందు మాకు అందాలి, ఆ తర్వాత వేరే ప్రాంతాలకు అందాలి అన్నటువంటి చాలా సాధారణమైన డిమాండ్తో ప్రజలు రోడ్డెక్కారు. ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో కూర్చుని మాట్లాడి అవసరాల గురించి చెప్పి వివరించి కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టి ఇలాంటి ఉద్యమాలు పెద్దవి కాకుండా చూస్తారు. కానీ పాకిస్తాన్ దగ్గర పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం. అదేంటంటే మిలిటరీని తీసుకుని రావడము, ఇష్టారాజ్యంగా కాల్పులు జరపడం, ప్రజల్ని చంపి పారేయడం. పాకిస్తాన్ ఇదే చేసింది. గత జూన్ నెలంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్యమాలు, నిజానికి ఇది మే యొక్క చివరి భాగం నుంచి ప్రారంభమైంది. పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనేటటువంటి సంస్థతో చర్చలు జరుపుతూ వచ్చింది. చర్చలు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ జూన్ 5వ తారీఖున హఠాత్తుగా ఈ జాక్ ఏదైతుందో JAACని ఉగ్రవాద సంస్థగా ప్రకటించేసింది. ఆ తర్వాత రావాలా కోర్టు కావచ్చును మిగతా అనేక ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా విచక్షణారహితంగా ప్రజలపైన కాల్పులు జరిపింది. దీంతో ప్రజలు భయపడిపోతారని చెప్పి పాకిస్తాన్ భావించింది. కానీ దానికి భిన్నంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజలందరూ రోడ్డెక్కారు. గతం కన్నా ఉధృతమైపోయింది ఉద్యమం. దీంతో ఏం చేయాలో పాకిస్తాన్కి తెలియలేదు. పాకిస్తాన్కి తెలిసింది ఒకటే, ఉద్యమం చేస్తున్న వాళ్ళతో చర్చలు జరపటము, వాళ్ళ అవసరాలు తీర్చటము. ఇదెప్పుడు పాకిస్తాన్ చేయదు. కాల్పులు జరపటం, అరెస్టులు చేయటం. ఈ అరెస్టులు, కాల్పులు జరపటం, లాఠీ దెబ్బలు కొట్టడము, వీటితోటి నానాటికి ఉద్యమం పెరుగుతూ వచ్చింది. అయితే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొట్టమొదటిసారి తమ సమస్యల విషయంలో, తమ పట్ల ఉన్నటువంటి వివక్ష విషయంలో, తాము ఏరికోరి పాకిస్తాన్లో చేరాలని వెళ్ళి పాకిస్తాన్ ఆజాద్ కశ్మీర్ అనే ముద్దు పేరు పెట్టి తమను ఉంచుకుంది, కానీ తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. పైగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి పళ్ళు లేనటువంటి పులిలాగా ఎలాంటి అధికారాలు లేనటువంటి ఒక అసెంబ్లీని తయారు చేసింది. దానికి ఒక నామకహ ప్రధానమంత్రి ఉంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పాకిస్తాన్ ఆర్మీ ఆదేశాల మేరకు మాత్రమే ఆయన పనిచేయగలడు. ఈ వ్యవస్థను ప్రజలు ఇప్పుడు సవాలు చేస్తున్నారు. ప్రజలు సవాలు చేస్తే పాకిస్తాన్ మిలిటరీ ఇనుప బూట్లు, తుపాకీ తూటాలతో జవాబిస్తోంది. మొత్తం మీద ఇప్పటికే అనేక మంది చనిపోయారు. అయితే ఉద్యమకారులు కూడాను పట్టు విడిచే ప్రసక్తి లేదని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, గత నెల జూన్ చివరి భాగం నుంచి ఎసెన్షియల్ సప్లైస్, మందులు కావచ్చును, ఆహార పదార్థాలు కావచ్చు, కూరగాయలు కావచ్చును, మిగతా హాస్పిటల్కి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చును, స్కూళ్ళకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు కావచ్చును, వీటిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి సరఫరా చేయటం పైన నిషేధం విధించింది. అంటే అక్కడి ప్రజలకు తినడానికి తిండి మాత్రమే కాదు, వేసుకోవడానికి మందు కూడా లేదు. ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ వంటి నిత్యము మందులు అవసరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మందుల సరఫరా కూడా ఆగిపోయింది. ఇన్నాళ్ళు భారతదేశం కబ్జాలో ఉంది, ఆక్రమిత
భారతదేశం యొక్క గుప్పెట్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అని మన కాశ్మీర్ గురించి పాకిస్తాన్ మాట్లాడుతుండేది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి ఈరోజు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. అయితే పాకిస్తాన్ తనకు తెలిసిన ఏకైక పద్ధతితో దీని గురించి అంతర్జాతీయంగా చర్చించేది లేదు అని చెప్పింది. కానీ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రతినిధులు వచ్చి పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ముస్లిం దేశాల సహకార సమాఖ్య ఏదైతే ఉందో దానికి చెందినటువంటి ప్రతినిధులు వచ్చి కశ్మీర్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూడాలి. ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, విద్య విషయంలో ఏ రకంగా తమని అణిచివేస్తోందో పాకిస్తాన్ దాన్ని చూసి తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమాషా ఏంటంటే ఇంతవరకు పాకిస్తాన్ అక్కడ అలౌ చేసినటువంటి, అక్కడికి వెళ్ళడానికి అనుమతించినటువంటి వ్యక్తులు ఎవరంటే పచ్చి ముస్లిం మతోన్మాద రాజకీయ భావజాలం ఉన్నటువంటి అమెరికన్ సెనేటర్ ఇల్హాన్ ఒమర్ని కానీ, లేకపోతే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు, హమాస్కి చెందినటువంటి వాళ్ళు, ఆ ప్రతినిధులు కానీ వీళ్లను మాత్రమే అలౌ చేస్తున్నారు తప్ప మిగతా దేశాలకు చెందినటువంటి నిజ నిర్ధారణ కమిటీలకు ప్రవేశం ఇవ్వటం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు కేవలము పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి మాత్రమే పరిమితం కావడం లేదు. పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ ముస్లిములు, కానీ పాకిస్తాన్ యొక్క అణచివేతకు వ్యతిరేకంగా వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే భారత పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం ఒక వర్కింగ్ బౌండరీ ఉందో దాన్ని తెరిస్తే ఇక్కడి నుంచి ఎసెన్షియల్ కమాడిటీస్, నిత్యావసర వస్తువుల్ని మేము భారత్ నుంచి తీసుకుంటాము, కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ని తెరవాలి. ముఖ్యంగా పూంచ్కి, అదేవిధంగా ముజఫర్పూర్కి ఉన్నటువంటి ముజఫర్పూర్ నుంచి శ్రీనగర్కి, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత మీర్పూర్ నుంచి మన దేశంలో ఉన్నటువంటి పూంచ్ ప్రాంతానికి ఉన్నటువంటి రహదారి మార్గాలను తెరవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రాన మన దేశం తెరిచే అవకాశం లేదు, కానీ వాళ్ళ డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇదంతా ఒకవైపు మొట్టమొదటిసారి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క గోడుని అంతర్జాతీయ వేదికల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లాండ్లో, యూరప్లో, కొంతమేరకు అమెరికాలో కూడాను ఉన్నటువంటి కశ్మీరీలు ఎవరైతే ఉన్నారో, ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీర్పురి ముస్లిమ్స్ అంటారు. అంటే ఈ మీర్పూర్ వాస్తవానికి జమ్మూకి అటువైపున ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి జమ్మూకి అటువైపు ఉన్నటువంటి ప్రాంతము. ఈ మీర్పూర్కి చెందిన వాళ్ళు సైన్యంలో పనిచేసిన కారణంగా అటు ఇంగ్లాండ్లోనూ, యూరప్లోని మిగతా దేశాల్లోనూ, అదేవిధంగా అమెరికాలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఇంత మటుకు పాకిస్తాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వచ్చారు. ఇప్పుడు 6,000 మంది మీర్పురీలు లండన్లో ఊరేగింపు తీశారు. ఇది చాలా పెద్ద విషయము. దీనన్నిటికీ ఒక్కటే, పాకిస్తాన్ పిఓజేకే విషయంలో ఇన్నాళ్ళు ఏ అబద్ధాన్నైతే చెప్పిందో అది బట్టబయలైపోయింది. ప్రపంచం ఇప్పుడు పిఓజేకేలో ఏం జరుగుతుందో చూస్తోంది. పాకిస్తాన్ యొక్క బూటకం ఎక్కువ రోజులు నడవదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.